దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన అనంతమైన పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన అనంతమైన కృపా సాన్నిధ్యమున కూడి ఉన్న మనలను ఆత్మ తండ్రి ఆయన అమూల్యమైన శరీర రక్తముల సంపూర్ణతతో అలంకరించి మహిమ పొందును గాక. ఆమేన్. ఈ దినము పెండ్లి కుమారుడు తన పరిశుద్ధమైన శరీర రక్తముల సాన్నిధ్యమునకు తోడుకొని వచ్చారు. ఈ చదువబడిన వాక్యములోని దృష్టాంతము మనందరికీ తెలుసు. ఆయన యూదయ నుండి గలిలయకు ప్రయాణమై వెళుతూ మధ్యలోనున్న సమరయ దగ్గరకు వచ్చారు. ఈ ప్రయాణంలో ఆయన అలసిపోయి సమరయ ప్రాంతంలో ఉన్న సుఖారు అనేటటువంటి ఒక ఊరి బావి యొద్ద కూర్చున్నారు. ఆయన ఆ బావి యొద్ద కూర్చున్నారు. ప్రయాణం వల్ల అలసట చెందినప్పుడు ఆహారం పుచ్చుకోవటం సహజమే. కనుక ఆయన శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఆహారం కొనటానికి ఊర్లోనికి వెళ్ళారు. ప్రభు ఎక్కడ కూర్చున్నారు? బావి దగ్గర కూర్చున్నారు. ఊర్లో బావి దగ్గర కూర్చున్నారు ప్రభు. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలయ్యింది. మధ్యాహ్నం 12 గంటలయ్యింది. ఆ 12 గంటల వేళకు ఆ సమరయ స్త్రీ నీళ్లు చేరుకోవడానికి ఎక్కడికి వచ్చారు? బావి దగ్గరకు వచ్చారు. ఇక అక్కడ ఆమెకు ప్రభువుకి జరిగిన సంభాషణను బట్టి ఆమెకు దేవుని వరమును, అసలైన సత్యమును, ఆత్మతో ఆరాధించు అనుభవమును ప్రభువు నేర్పించారు. రైట్. ఈ చరిత్రలో నుండి ఈ దినము మనం ఒక ఆత్మీయమైన పాఠాన్ని ధ్యానం చేసుకుందాం. ఏమిటి అనంటే, సమరయ స్త్రీతో ప్రభు చెప్పినప్పుడు నేనిచ్చు నీళ్లు వానిలో ఊరెడి జీవజల ఊరెడి నీటి బొగ్గగా ఉండును. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును. ఈ చరిత్ర అంతటిలో గుండెకాయ లాంటి వాక్యం ఇది, మూలవాక్యం. నేను వానికిచ్చడి నీళ్లు వానిలో ఊరేడి నీటి బొగ్గగా. ఇప్పుడు పెండ్లి కుమారుడైన ప్రభువుని మన చరిత్రలోనికి తీసుకుందాం, లేదా మన ధ్యానములోనికి తెచ్చుకుందాం. ఏంటి మన ధ్యానం?
రక్తసిక్తమైన దేహముతో వాగ్దాన భూమిలో ప్రసవ వేదన పడుచు ఉన్నటువంటి పెళ్లి కుమారుడు. రక్తసిక్తమైన దేహముతో వాగ్దాన భూమిలో ప్రసవ వేదన పడుచు ఉన్న పెళ్లి కుమారుడు. ఎలా ప్రసవ వేదన పడుతూ ఉన్నారు అనంటే, ఇక్కడ ఇది యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చినటువంటి భూమి. ఈ యాకోబు తన కుమారుడైన యోసేపుని దీవించి పరమ నుండి వచ్చేటటువంటి దీవెనలతో, భూలోకంలో నుండి కలిగేటటువంటి సమృద్ధితో ఆయనను దీవించి యోసేపు ఫలించడి కొమ్మ అని అన్నారు. యోసేపు అని అన్నారు. బహుశ్రేష్టమైన దీవెనలు ఇచ్చారు. ఆ దీవెనలను బట్టి ఏం చేశారు? ఆయన లోతైనటువంటి బావిని త్రవ్వించి తన కుమారునికి ఇచ్చారు. ఎక్కడ? వాగ్దాన భూమిలో. ఇప్పుడు అదే వాగ్దాన భూమిలో పెళ్లి కుమారుడు తన లోతైన శ్రమానుభవము చేత మనందరకు కూడా తన రక్త జలముల బొగ్గలోనిది త్రాగించటానికి మన కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. మనం ఎక్కడున్నాం? యాకోబు యోసేపునకిచ్చిన శ్రేష్టమైన భూమిలో ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన అనుభవములలో పరిణతి లేని స్థితిలోనే మనం ఉన్నాం. ఈ సమరయ స్త్రీ ఉన్న భూమి ఎటువంటిది? బహుశ్రేష్టమైన స్వాస్థ్యములోనిది. స్వాస్థ్యమైతే శ్రేష్టమైనదే. జీవితం శ్రేష్టమైనదా? జీవితము శ్రేష్టమైనది కాదు. బహుశ్రేష్టమైన స్వాస్థ్యములో అత్యల్పమైన జీవితమును ఈ స్త్రీ కలిగి. ఇప్పుడు ఈమె కొరకు పెళ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు? ప్రసవ వేదన పడి ఆ లోతైన బావి వంటి ఈమె జీవితములో నుండి ఆమెను పైకి తీసుకొని వచ్చి శ్రేష్టమైన స్వాస్థ్యములో నిలవబెడుతున్నారు. శ్రేష్టమైన నిలవబెడుతున్నారు. ఈ క్రమములో ఆయన యొక్క ప్రసవ వేదన ఏమిటో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రసవ వేదన ఏమిటో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరు? పెళ్లి కుమారుడు. మనమెవరము? ఆయన పెళ్లి కుమార్తెలం. ఆయన ఎవరు? బహుదూర ప్రయాణము, లేదా ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణములో అలసి ఉండి నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోనికి, వాగ్దాన భూమిలోనికి అడుగిడిన పెళ్లి కుమారుడు. ఏ ప్రయాణం అది? సుదీర్ఘమైన ప్రయాణం. ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయ్యా అంటే ఆయనకే అలసట కలిగించింది. ఆయనకే అలసట కలిగింది. చదువుతారా మాటలు? చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. బహుశా తెల్లవారుజాము నుండి వారు ఏం చేస్తూ ఉండుంటారు? కాలినడకన అవిశ్రాంతంగా ప్రయాణం చేస్తూనే ఉండుంటారు. ఎందుకో ఆయన ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటే ఆ మధ్యాహ్నము 12 గంటల వేళ సుకారు అను ఆ స్థలములో ఉన్న యాకోబు బావి యొద్దకు వచ్చు ఆ సమరయ స్త్రీని ఆయన కలుసుకోలేదు.
ఆయన కలుసుకోలేదు. కనుక ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ప్రయాణము వల్ల అలసి ఉన్నప్పటికీ కూడా తన ప్రయాణమును కొనసాగించి 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 ఎక్కడి వరకు వచ్చారు? ఆ బావి దాకా, యాకోబు బావి వరకు వచ్చారు. ప్రియమైన వారులారా, ఈ సర్వారాధనే ఆ యాకోబు బావి, ఈ స్థలమే ఆ యాకోబు బావి. ఇక్కడకు మనము ముందు వచ్చామా? ప్రభు ముందు వచ్చారా? ప్రభువే ముందు వచ్చారు. అక్కడకు ప్రభు ముందు వచ్చారా? సమరయ స్త్రీ ముందు వచ్చిందా? ప్రభువే ముందు వచ్చారు. వచ్చి కూర్చున్నారు. శిష్యులేమో ఊరిలోకి వెళ్ళారు, ప్రభువేమో బావి యొద్ద కూర్చున్నారు. ఏమో ప్రభు ఏమి ఛాయిస్ ఏం చేసుకోవడం, ఆయన ఏమి వెళ్ళి కొండ. ఆయన అన్నారు, మీకు తెలియని ఆహారం నాకు కలదు అని అన్నారు. ఏమన్నారు అంటే, ఈ ఊర్లో ఎవరైనా ప్రభువుకి ఎరుకైన వారు ఉంటుంటారు, ప్రభు పార్సెల్ తెస్తున్నారేమో అని అనుకున్నారు వారు. ప్రభువుకి పార్సెల్ ఎవరన్నా తెస్తున్నారేమో అని అనుకున్నారు. ప్రభు ఏదన్నా చెప్తే వింటం తప్ప ప్రభువుని మరలా గుచ్చి ప్రశ్నించటము వారికి లేదు. అందుకే జనకులు ఏమన్నారు? ప్రశ్న లేని విశ్వాసము, ప్రశ్న లేని విధేయత కూడా ఎవరిది? శిష్యులైనటువంటి వారు. కనుక పెండ్లి కుమారుడు పరలోకము నుండి, నూతన యెరూషలేము నుండి ఈ దినమునకు, ఈ సమయమునకు, ఈ వేళకు, ఈ గడియకు సమరయ స్త్రీ వంటి పెండ్లి కుమార్తెలుగా ఉన్న మనలను కలుసుకోవడానికి ఏం చేశారు? ఆయన సుదీర్ఘమైన ప్రయాణము చేసి ఈ యాకోబు బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఎందుకో? ఎవరి అంతరంగమునకు ఏది చేది అందించవలెనో దానిని అందించడానికి, ఎవరి అంతరంగములో ఏ లోతు ఉన్నదో ఆ లోతులో నుండి వారిని తోడుకొని పైకి తోడుకొని వచ్చి శ్రేష్టమైన స్థితిలో వారిని మా నిద్రపోమాక ఎంత కూర్చో అన్ని బాగుంటాయి, శ్రేష్టమైనటువంటి స్థితిలో వారిని స్థిరపరచడానికి. ఏసీ ముందే పరిస్థితిలో కిటికీలు వేస్తే నేను నిద్ర వస్తే క్షమించండి నన్ను, మరి అన్ని ఉన్నాయి మాట్లాడుకోవాలిగా. మిమ్మల్ని అవి కనబడుతుండేసరికి చెప్పాను, కబురు పెట్టేది చంద్రకి. అసలు ఈ కనబడుతున్నాయి కానీ దాన్ని నొక్కేది కనబడలేదు, అందుకని వేయలేదు చంద్ర, లేదంటే వేసుండేవాడు. మీకు కిటికీలు వేస్తేనే నిద్ర వస్తే నిజంగా గెచ్చమనే తోట వెలుకలు ఉన్న 8 మంది ఉంది కదా, ఖాళీ ఉంది, ఎవరికి ఏమి ఇబ్బంది ఉంటుంది. ఏమంటే దేర్ ఓన్ ప్లేస్. కనుక పెండ్లి కుమారుడు ఏం చేశారు? సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఈ యాకోబు బావి దగ్గరకు వచ్చారు. ఏం చేయడానికి? మనల్ని కలుసుకోవడానికి, ఈ వేళకు, ఈ గడియకు మనల్ని కలుసుకోవడానికి ఆయన వచ్చారు. ఈ వాగ్దాన భూమిలో ఎలా వచ్చారు? రక్తసిక్తమైన దేహముతో. ఎలా వచ్చారు? మిక్కుటమైన ప్రసవవేదనతో వచ్చారు. ఎవరిని కలుసుకోవడానికి? మనల్ని కలుసుకోవడానికి. కనుక ఇప్పుడు ఈ యాకోబు బావి వద్ద పెండ్లి కుమారుడు తన్ను తాను ఎలాగున జీవజలముల బుగ్గగా సమరయ స్త్రీకి పరిచయం చేసుకున్నారో, ఇక్కడ కూడి వచ్చిన మన అందరికీ కూడా రక్తసిక్తమైన దేహముతో ఉన్న పెండ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు? రక్త జలముల బుగ్గగా పరిచయం చేసుకుంటున్నారు. ఆ స్త్రీకో జీవజలముల బుగ్గ, మనకో రక్త జలముల బుగ్గ. ఎందుకో? అక్కడ ఆ స్త్రీ పెండ్లి కుమార్తెగా మారడానికి జీవజలముల బుగ్గ సరిపోతుంది. ఇక్కడ నీవు నేను పెండ్లి కుమార్తెగా మారడానికి ఈ రక్త జలముల బుగ్గ చెప్పండి అవసరమై ఉన్నది. కనుక ఆ బావి వద్ద
పెండ్లి కుమారునిలో రక్త జలం ఉన్నది. బావిలో ఏమున్నది? జలం ఉన్నది. దప్పికను తీర్చేటటువంటి జలం ఉన్నది. పెండ్లి కుమారునిలో ఏమున్నది? రక్త జలం ఉన్నది. ఈ రక్త జలమును మనకి దినం ఏం చేస్తూ ఉన్నారు? ఆయన త్రాగిస్తున్నారు. ఈ రక్త జలం ఏం చేస్తుందట? నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గ. ఆయన ఇచ్చినటువంటి జలమేమో ఆ స్త్రీలో నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గ. ఇక్కడ నిత్య మహిమకై ఊరడి నీటి బుగ్గ లేదా రక్తపు బుగ్గ. ఆ జలమేమో నిత్య జీవమును నీలో ఊరిస్తూ ఉన్నది. ఈ రక్తపు జలమేమో నిత్య మహిమను నీలో పుట్టిస్తూ ఉన్నది. నిత్య మహిమకు నీ అంతరంగములో ఆశను, ఆకలిని, ఆసక్తిని పుట్టిస్తూ ఉన్నది. నిత్య జీవం గొప్పదా? నిత్య మహిమ గొప్పదా? నిత్య మహిమ గొప్ప. అంటే నిత్య జీవం అంటే పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు అందరికి ఇచ్చేటటువంటిది నిత్య జీవం. నిత్య మహిమ అంటే పరిశుద్ధులైనటువంటి వారికి, ఏర్పరచబడినటువంటి వారికి, జ్యేష్ఠుల సంఘమునకు తండ్రి సిద్ధపరిచినటువంటి అతి శ్రేష్టమైన స్వాస్థ్యం నిత్య మహిమ. తన నిత్య మహిమకు మిమ్ములను పిలిచినటువంటి తండ్రి నమ్మదగిన వాడు అని ఉన్నది కదా. కనుక ఆ నిత్య మహిమకు ఈయనిచ్చేటటువంటి రక్త జలము ఏం చేస్తూ ఉంది? మనలో ఆశను పుట్టిస్తూ ఉన్నది. అదే ఊరేటటువంటి స్థితి. ఇప్పుడు ఈ రక్త జలముల బొగ్గను ధ్యానం చేస్తూ పెండ్లి కుమారుని చూద్దాం, పెండ్లి కుమార్తెను కూడా చూద్దాం. పెండ్లి కుమారుడు సిద్ధపడిన పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె సిద్ధపరచబడుచున్న పెండ్లి కుమార్తె. ఎక్కడ? రక్త జలముల బొగ్గ యొద్ద. అక్కడేమో యాకోబు బావి, ఇక్కడేమో బొగ్గ. ఈ రక్త జలముల బొగ్గ యొద్ద. మొట్టమొదటిది పెండ్లి కుమారుని సుదీర్ఘ ప్రయాణమును, పెండ్లి కుమార్తె సుదూర ప్రయాసను ఏకము చేసిన రక్త జలముల బొగ్గ. ఏమిటి ఈ రక్త జలముల బొగ్గ అని మనం ఆలోచన చేస్తే, పెండ్లి కుమారుని యొక్క సుదీర్ఘమైన ప్రయాణం, పెండ్లి కుమార్తె యొక్క సుదూరమైన ప్రయాణం. చూడండి 4వ అధ్యాయము 15వ వచనము. ఆ స్త్రీ ఆయనను చూచి చేదుకొనుటకు ఎంత దూరము రాకుండానట్లు. చాలా దూరం అయ్యా ఇది. ఊర్లో కొన్ని బావులు ఉన్నాయి, ఊర్లో కొన్ని బావులు ఉన్నాయి, కానీ వాటి దగ్గరికి నేను పోలేను. నా స్థితిని బట్టి చేదుకొనుటకు ఎంత దూరం నేను రాకుండా ఉండటానికి నువ్వేం చేస్తావు? ఆ దప్పిక లేనటువంటి జలాన్ని నాకు ఇవ్వు తండ్రి. ఆ జీవజలం ఏదో చెప్పావే, దప్పికే కలగని జలము నాకివ్వు, అప్పుడు నేను ఇంత దూరం రాను. కనుక ఇదేమి ప్రయాణం? సుదూరమైన ప్రయాస. పెండ్లి కుమార్తె యొక్క సుదూరమైన ప్రయాస. ఎందుకని? మధ్యాహ్నం 12 గంటల వేళ, మధ్యాహ్నం, ఉదయం సాయంత్రం రావచ్చు కదా. లేదు, పర్మిషన్ లేదు. ఏం లేదు? పర్మిషన్ లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు. యోగ్యత లేదు. కనుక మధ్యాహ్నము 12 గంటల వేళకు సుదూరమైన ప్రయాణము చేసిన పెండ్లి కుమార్తెను, సుదీర్ఘమైన చెప్పండి ప్రయాణము చేసినటువంటి పెండ్లి కుమారుని ఈ రక్త జలముల బొగ్గ ఏం చేసింది? యాగం చేసింది. ఆ భక్తుడు పాడుకున్నారు. ఏ భక్తుడు? 342వ కీర్తనలో టాప్ లేడీ అనేటటువంటి భక్తుడు. నాకై నిన్నుడా
ఆ రక్త జలములను ఆసక్తితో రోలుటకు నాకు శక్తి నిమ్ము. నేనేం చేయాలి? ఆసక్తితో అందుకోవాలనుకుంటున్నానయ్యా, నాకు శక్తి నిమ్ము తండ్రి అని ఆ భక్తుడే వేడుకున్నాడు. ఈ క్రమంలో ఆ రక్త జలముల బుగ్గ పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను చెప్పండి ఏం చేసింది? పెండ్లి కుమారుని ప్రయాణమును పెండ్లి కుమార్తె యొక్క ప్రయాసను ఏకం చేసింది. తరువాత 2 పెండ్లి కుమారుని దాహమును పెండ్లి కుమార్తె దప్పికను తీర్చిన బుగ్గ, రక్త జలముల బుగ్గ. ఇద్దరికి పెండ్లి కుమారునికేమో దాహము, ఈమెకేమో దప్పిక. ఏమిటి ఆయన దాహం? ఏమిటి ఆయన దాహం? ఈమె దప్పిక తీర్చడమే ఆయన దాహం. ఏమిటి ఈమె దప్పిక? భూ సంబంధమైనటువంటి దప్పిక. కొండను మోసుకొని వచ్చింది, కొండను మోసుకొని వచ్చింది. ఇప్పుడు ఆ కొండను యాకోబు బావిలోని నీటితో నింపుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ బావికి ఆమెకు మధ్య ఎవరున్నారు? పెండ్లి కుమారుడు. ఆయన కూర్చొని ఏం చేశారు? ముందు నీ దప్పిక తీర్చుకోవడానికి ముందు నాకు దాహమునకిమ్మో, నీ దప్పిక తీర్చుకునే ముందు నా దప్పిక తీర్చు అని అడిగారు. నా దప్పిక తీర్చు అని అడిగారు. ఎలా తీర్చగలదు? తీర్చగలరా? అందుకని ఏమంటుంది? అయ్యా నేను నీ దప్పిక తీర్చాలి అని అంటే నా నీళ్లు యూదులు మీరు మాతో సాంగత్యం చేయరు కనుక మేము నీకు నీళ్ళు ఇవ్వడానికి లేదు. ఏది నీకు చేదేది? నీ దగ్గర తాడేది? నీ దగ్గర బకెట్ ఏది? నీకు చేది నేను పోస్తాను అని ఆమె అంటూ ఉంటే పెండ్లి కుమారుడు దేని గురించి మాట్లాడారు? వెంటనే దేవుని వరమును గురించి మాట్లాడారు. నీవు సేద గురించి నీటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు. ఈ రెండింటికి మించి నా యొక్క చెప్పండి జీవ జలములు ఉన్నాయి. నేను ఇచ్చేటటువంటి జలమును తాగిన వారు ఎన్నటికీ ఈ లోకపు జ్ఞాని అయితే అపవాది జ్ఞానంతో ముడిపడిన వారైతే ఏమని ఉండవచ్చు? నేనిచ్చు నీళ్లు వాడన్నాడు దప్పికొనడని అంటున్నావే, నిజంగా నీలో ఆ నీళ్లు ఉంటే నీకెందుకు దాహం అయ్యింది? నీకు దాహం ఏంటయ్యా? నువ్వేమంటున్నావు? నేనిచ్చు నీళ్లు తాగేవాడేమో దప్పికొనడు అంటున్నావు. నువ్వేం అడుగుతున్నావు నన్ను? అర్థందా? అపవాది జ్ఞానం లోకపు జ్ఞానం అయితే ఏం చేస్తుంది? పెండ్లి కుమారుని ఏర్పాటును ప్రశ్నిస్తుంది. పెండ్లి కుమారుని యొక్క జీవజల బొగ్గను అనుమానించేటట్లుగా చేస్తుంది. ఏమిటి ఆయన దాహము అని చెప్పుకున్నా ఆమె దప్పిక తీర్చడమే ఈయన అంతే. కనుక ఈ జీవజలముల బుగ్గ రక్త జలముల బుగ్గ ఏం చేసింది? పెండ్లి కుమారుని యొక్క దాహమును పెండ్లి కుమార్తె యొక్క దప్పికను తీర్చివేసింది. ఆమె కొండను విడిచిపెట్టేసింది, ఆయన ఆహారమును విడిచిపెట్టేశారు. శిష్యులేమో ఆహారం తెచ్చారు, ఆమెమో కొండను మోసుకొచ్చింది. ఆమెమో కొండను విడిచిపెట్టింది. ఎందుకు? దప్పిక తీరిపోయింది కనుక. ఆయనేమో ఆహారం విడిచిపెట్టేశారు. ఎందుకు? ఆకలి తీరిపోయింది కనుక. ఏంటి ఆకలి తీరిపోవడం? అయ్యా మీకు తెలియని ఆహారం ఉన్నది, నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పొదముట్టించుటయు నాకు
ఇదిగో నా కొరకు పొడవబడిందే నీ ప్రక్క, నా కొరకు చేర్చబడిందే నీ అంతరంగము, నా కొరకు తెరవబడిందే నీ అంతరంగపు అగాధము. ఆ అగాధములో నుండి, ఆ ఓటలో నుండి నా కొరకు నీవు ప్రత్యక్షపరచుచు ఉన్న నీ శ్రమానుభవము, నాకు అందించుచు ఉన్న నీ శరీర రక్తములలోని నీ ప్రేమానుభవము, ఈ రెంటిని మనోనేత్రములతో చూస్తూ ఏం చేస్తాను? ఈ దినమున నీ శరీర రక్తములు పుచ్చుకుంటాను. నీ శరీర రక్తములు పుచ్చుకుంటాను. ఈ శరీర రక్తములు ఏం చేస్తున్నాయి? నాకు ఈ రక్త జలముల బొగ్గ యొద్దకు తోడుకొని వచ్చి, ఈ రక్త జలముల బొగ్గ యొద్ద నీ పరలోకపు ప్రయాణమును, నా భూలోకపు ప్రయాసను రెంటిని కూడా ఏకము చేసి ఏం చేస్తుంది? రక్త జలముల బొగ్గ నీ దాహాన్ని తీరుస్తుంది, నా దప్పికను తీరుస్తుంది. నీవు నీ ఆకలిని మర్చిపోయేటట్లు చేస్తుంది, నేను నా కొండను విడిచిపెట్టేటట్లు చేస్తుంది. కొండను విడవకపోతేనో ఏటి ప్రమాదం? నీవు ఆయన ఇచ్చేటటువంటి జీవజలం పుచ్చుకున్నావు అని అంటే ఏమని అర్థం? కొండను విడిచిపెడతావు. లేదు అని అంటే కొండను విడిచిపెట్టకపోతే ఆ రోజుకు ఆ రోజు పుచ్చుకుంటావు, నిజమే సంతోషం అని అన్నావు అంటే అయ్యగారు చెప్పారు కదా, ఒక చేతిలోనేమో లడ్డు, ఇంకో చేతిలో ముసిడి పండు, అది విషఫలం. ఆ విషఫలం ఏం చేయమందంట అమ్మ, నువ్వు అది పడేస్తే నీకు లడ్డు ఇస్తానంది. పిల్లడు ఏం చేశాడు? అనరా, పిల్లలు ఏం చేస్తారు? ఒకటి దాచుకొని మళ్ళీ ఇంకోటి కావాలంటారు, అంటే అయిపోయిందని అనిపించడానికి. కనుక అది నిజమా? నిజంగా ఎక్కడున్నది అది? ముసిడి పండు చేతిలో, ఈ చేతిలో లడ్డు ఉంటే నువ్వు 100 లడ్లు తిన్నా ముసిడి పండు ఏం చేస్తుంది? అన్నింటినీ విరిచేస్తుంది, అన్నింటినీ విరిచేస్తుంది. కనుక ఏం చెయ్యాలి మనం? కొండను విడిచిపెట్టాలి. కొండను విడవకపోతేనో మన దినము వస్తాం ఎక్కడికి? పాతనూతి దగ్గరకు. ఎక్కడకు? పాతనూతి మనల్ని ఏం చేస్తుంది అని అంటే ఈ రక్త జలముల బుగ్గకు దూరం చేస్తుంది. ఏంటి పాతనూతి? ఏమ్మా, మనసులో నీ అడ్డులను తిరిగించి మనసు ప్రభువు నాకిచ్చి వెనుకాడకను రండి. ఏమిటి పాతనూతి అంటే? మనసులో ఉన్న అడ్డులు, పెండ్లి కుమారుని దృష్టించుటలో నీ మనస్సుకున్నటువంటి అడ్డులు, వీటన్నిటినీ కూడా ఏం చేయాలి? నీవు ఉద్దిగించుకొని నీ మనస్సును ప్రభువునకిచ్చి వెనుకాడకన రండి. ఉన్న ఫలాన ఈ రక్త జలముల బుగ్గ యొద్దకు మనం వచ్చినప్పుడు ఈ బుగ్గ ఏం చేస్తుంది? పెండ్లి కుమారుని యొక్క శ్రమానుభవ సారమును, ఆయన శరీర రక్తములలో ఉన్న అనంతమైన ప్రేమానుభవమును రెంటినీ కూడా మనకు మిళితం చేసి అందిస్తుంది. మిళితం చేసి అందిస్తుంది. రైట్. 3వ అంశం, పారిపోతున్న పెండ్లి కుమార్తెను పెంపుడు పౌరముగా మార్చి పెండ్లి కుమారుని చెంత కూర్చుండబెట్టిన రక్త జలముల బుగ్గ. ఈ మనసులోని అడ్డు, బహిరంగమైన అభ్యంతరం ఏదైతే ఉన్నదో అదేం చేస్తుంది? ఆయనకి దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది, ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. కనుక ఈ రక్త జలముల బుగ్గ ఏం చేస్తున్నది? పారిపోతూ ఉన్నటువంటి పెండ్లి కుమార్తెను పెంపుడు పావురముగా మార్చింది ఈ రక్త జలముల బుగ్గ. ఈ రక్త జలముల బుగ్గకు పెండ్లి కుమారుడు పెట్టిన పేరేమిటి?
దేవుని వరము. ఎవరి పేరు పెట్టాడు? ఇది దేవుని వరమయ్యా, ఇది దేవుడు మీకు ఉచితముగా ఇచ్చినటువంటి కృపా వరమే, కృపా దానమే, కానీ ఇదేం కాదు, ఇది మీ యోగ్యత వలన మీకు కలిగినది కాదు. కనుక పెండ్లి కుమారుని ఆ ప్రక్క గాయము ఏమై ఉన్నది మనకు? అది దేవుని వరం. అంటే అది మనకు అంతే. కనుక పారిపోయేటటువంటి ఈ పెండ్లి కుమార్తెను ఈ రక్త జలముల బుగ్గ ఏం చేసిందయ్యా అంటే దేవుని వరముగా ప్రత్యక్షపరుచుకొని ఈ పెంపుడు పావురముగా మార్చివేసింది. పెండ్లి కుమారుడు ఎక్కడ కూర్చున్నారు? బావి ఎక్కడ కూర్చున్నారు. ఈమె ఎక్కడ కూర్చుంది? సమరయ దేశంలోనికి వెళ్ళిపోయింది. ఆయనేమో సమరయ దేశంలో ఉంటే ఆయన ఎలా చూస్తుంది? యూదునిగా, యూదుల దేశములో, యూదా దేశములో ఉన్నటువంటి వానిగా చూస్తుంది. కానీ ఆయన ఎక్కడున్నారు? సమరయ దేశంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? నీ ఎదుట ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? నువ్వు త్రాగే బావి వద్ద ఆయన కూర్చున్నారు. ఎదురుగా ఉన్న పెండ్లి కుమారుని ఏం చేస్తుంది? ఎక్కడో ఉన్నవానిగా భావించు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రక్త జలముల బుగ్గ మన ఎదురుగా ఉన్న పెండ్లి కుమారుని మనకు ప్రత్యక్షపరిచి, చెప్పండి, ఆయన చెంతను కూర్చుండబెట్టుకుంటుంది. ఎదురుగా ఆయన కూర్చోనుంటే ఈమెమో సమరయ దేశంలోనికి వెళ్ళింది, ఆయన్నేమో యూదా దేశంలో ఉన్నవాడిగా చూస్తుంది. ఇప్పుడు ఈ రక్త జలముల బుగ్గ ఏం చేసింది? ఎదురుగా ఉన్న పెండ్లి కుమారుని తన కొరకు రక్త జలముల బొగ్గను తెరిచిన పెండ్లి కుమారుని మనోదృష్టితో చూచి ఆయన చెంతనే కూర్చుండటానికి వీలు కలిగించింది. ఏమిటి అనంటే, ప్రభు చెప్పిన ప్రతి మాటను అంగీకరించటమే ఆయన చెంత కూర్చోవటం. ప్రభు చెప్పిన ఆయన చెంత కూర్చోవటం, ప్రభు చెప్పిన ప్రతి మాటను మనసులోనికి స్వీకరించటమే ఆయన చెంతను కూర్చోవటం. ప్రభు కూర్చున్నారు. కూర్చుండబెట్టుకున్నారా లేదా? ఎవరిని? పారిపోతూ ఉన్నటువంటి పావురాన్ని దేవదాసయ్య గారు అన్నారు అడవి పావురం అని అన్నారు. సమరయ స్త్రీ పేరు ఏమిటట? ఈ అడవి పావురం ఏం కాదు, పెంపుడు పక్షి కాదు. ఇది గింజలేస్తే తిని వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయేటటువంటి అడవి పావురాన్ని పెండ్లి కుమారుడు ఏం చేశారు? పెంపుడు పావురంగా మార్చుకున్నారు. ఆయన మాటలు అంగీకరించినందువలన, ఆయన యందు పూర్తిగా నమ్మకం ఉంచినందువలన, చెప్పండి, ఆయన చెంతను కూర్చుండగలిగింది. ఆయన చెంతను కూర్చుండగలిగింది. కనుక అలా కూర్చోబెట్టింది ఎవరు అనంటే పెండ్లి కుమారుని యొక్క రక్త జలముల బుగ్గ. తరువాత 4వ అంశం, పెండ్లి కుమార్తెలోని దేవుని వరమును పెండ్లి కుమార్తె అందుకున్నట్లుగా చేసిన బుగ్గ, రక్త జలముల బుగ్గ. ఈ పెండ్లి కుమారునిలో ఏమున్నది? దేవుని వరం ఉంది. బహిరంగంలో ఏమున్నది? యూదుని రూపం ఉన్నది. బహిరంగంలో అందుకే పౌలు గారు రాశారన్నమాట. ఏమని చదువుతారా అయ్యా? చెప్తారా ఎవరైనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. చాలండి.
ఏమిటట? యూదులకేమో ఆటంకం, సమరయులకేమో అభ్యంతరం, అన్యజనులకేమో ఏమిటిది? పెళ్లి కుమారుని బహిరంగం. పెళ్లి కుమారుని, కానీ పెళ్లి కుమారుని యొక్క అంతరంగము చెప్పండి. పెళ్లి కుమారుని యొక్క అంతరంగము దేవుని వరము. ఆత్మీయమైన దృష్టికి ఆయన అంతరంగములో ఏమున్నది అని అంటే దేవుని వరం ఉన్నది. ఆయన అంతరంగములో దేవుని వరం ఉన్నది కాదా? ఈజ్ హీ నాట్ ద ప్రెషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్? ఆయన దేవుని యొక్క ప్రశస్తమైన బహుమానం కాదా? బహుమానం. ఆయన అంతరంగంగా ఆయనలో ఉన్న దేవుని వరమును బహిరంగమైన స్థితి ఏం చేస్తుంది? ఆటంకపరుస్తుంది, అభ్యంతరపరుస్తుంది, వెర్రితనముగా మార్చేస్తుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ రక్తపు బుగ్గ ఏం చేస్తుందంటే పెండ్లి కుమారుడిలో ఉన్నటువంటి దేవుని వరమును పెండ్లి కుమార్తె అందుకొన్నట్లుగా చేస్తుంది. పెండ్లి కుమార్తె చేస్తుంది. ఆయన ఎంత మన దగ్గరకు వచ్చినా, ఎంత మనకి స్పష్టంగా కనపడినా, ఎంతగా మనతో ముఖాముఖిగా మాట్లాడినా, ఆయన్ని మనం అందుకోకపోతే, ఆయన్ని మనం స్వీకరించకపోతే ఆయన వలన మనకు ఉపయోగం లేదు. కనుక ఈ రక్తపు బుగ్గ ఏం చేస్తుందయ్యా అంటే పెండ్లి కుమారుడిలో ఉన్న బహిరంగమైన అభ్యంతరములన్నిటినీ కూడా దాటించి ఆయన అంతరంగంలో ఉన్నటువంటి దేవుని వరమును మనం అందుకునేటట్లుగా చేస్తుంది. కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి రోజున, అయ్యా ఇదిగో నా బ్రతుకు లోకపు బ్రతుకు, బలహీనతలను విడవలేని బ్రతుకు, గెలవలేని బ్రతుకు, అలాగే మధ్యాహ్న కాల ప్రయాసలతో కూడినటువంటి బ్రతుకు, సుదూరమైనటువంటి ప్రయాణమును ఎండవేళ చేయవలసినటువంటి బ్రతుకు. ఆ బ్రతుకుతో ఎక్కడికి వచ్చానో ఈ ఆరాధన, ఈ సర్వారాధన అనేటటువంటి యాకోబు వారి దగ్గరికి వచ్చాను. నేను రాకమునిపే ఎవరు వచ్చున్నారు? నీవు వచ్చున్నావు. నువ్వెక్కడున్నావు? బావికి దూరంగా ఉన్నావా? బావి యొక్క కూర్చున్నావా? బావి యొక్క కూర్చున్నావు. నువ్వు దూరంగా ఉంటుంటేనో నేను నీళ్లు చేతుకొని వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ నువ్వు బావికి నాకు మధ్య కూర్చున్నావు. నువ్వు నిన్ను దాటితే కానీ నేనేం చేయలేను, బావి వద్దకు వెళ్ళలేను. కనుక నువ్వు మధ్యలో ఉండి ఏం చేస్తున్నావు? నాతో మాట్లాడుతున్నావు, నా అంతరంగంతో వాదులాడుతూ ఉన్నావు, నా మనోనేత్రములతో పోరాడుతూ ఉన్నావు. ఏంటి నా మనోనేత్రాలతో పోరాటం? ఎంత ప్రయాసపడి నీవు వస్తే, ఇంత సుదూరమైన ప్రయాణం చేసి నేనేం చేస్తున్నాను నిన్ను గుర్తించకుండా? నాకు అవసరమైంది ఏంటి? యాకోబు బావిలోని నీడంటే పాత నూతిలోని జలము నాకు కావాలి. నాకేం కావాలి? పాత నూతిలోని జలము కొండకి కావాలి. దేనికి కావాలి? కొండకి, మట్టి కొండకి కావాలి. కానీ లోపల ఉన్న అంతరంగం అనేటటువంటి అక్షయ పాత్ర ఉన్నదే. ఈ అక్షయ పాత్రకి ఏం కావాలి? దేవుని వరము కావాలి. పెండ్లి కుమారుడు ఇచ్చేటటువంటి జీవజలము కావాలి. ఆయన ప్రక్క నుండి కారినటువంటి రక్త జలము కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ కొండలన్నీ కూడా మనం మోసుకొని, కొండలు మోసుకొని రావటం తప్పు కాదు. కొండలంటే ఏమిటి? పెండ్లి కుమారుని దాటించి పాత నూతి జలమును మోసుకొని వెళ్ళేటటువంటి సాధనములు. ఏంటి పాత నూతి జలం అంటే? ఏదోలే దేవుడికి దండం పెట్టుకొని వెళ్దామని వచ్చాను, ఏదోలే ఆదివారం అని వచ్చాను, ఏదోలే సంస్కారం అని చెప్పాడని వచ్చాను, లేదా నాకు చెప్పలేదని వచ్చాను. ఏమిటి ఇదంతా కూడా? పాత నూతి జలం.
పాతనూతి జలం. ఈ పాతనూతి జలమును మోసుకెళ్ళేది ఏమిటి? నువ్వు తీసుకొని వచ్చినటువంటి కొండని తేటం తప్పు కాదు, కానీ కొండని విడిచిపెట్టడంలోనే గొప్పతనం అంతా ఉన్నది. ఎందుకు? ఈ కొండ ఏం చేస్తుంది? పెండ్లి కుమారుడిచ్చేటటువంటి జీవజలమును దాటించి పాతనూతి జలమును మోసుకొని వెళ్ళడానికి నీకు ఉపయోగపడుతుంది. అది ఉపయోగమా నష్టమా? నష్టము. కనుక దాని జోలికి మీరేం చేయకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలంతే. దేన్ని పట్టుకోవాలి మీరు? అక్షయ పాత్ర. దేవుని వరమును నింపుకోగలిగింది నీ హృదయం అనేటటువంటి అక్షయ పాత్ర. కనుక మన ధ్యానములో ఆ పెండ్లి కుమారుణ్ణి, నీ కొరకు నా కొరకు దిగివచ్చిన పెండ్లి కుమారుణ్ణి చూస్తూ, అయ్యా నీ రక్తసిక్తమైన దేహముతో, నా బలహీనమైన బ్రతుకుతో, అంతరంగముతో, జ్ఞానముతో, మనస్సుతో, శరీరముతో నీవు వాదులాడి ఏం చేస్తూ ఉన్నావు? నన్ను పెంపుడు పావురముగా మారుస్తూ ఉన్నావు. నన్ను ఏం చేస్తున్నావు? నీ రక్తసిక్తమైన దేహములో ఏకం చేసుకుంటున్నావు. నీ రక్త జలముల బుగ్గను త్రాగించి దేవుని వరమును నేను అందుకునేటట్లుగా. ఎంత గొప్ప ధన్యతయ్యా! నిజమే కదా. ప్రయాణం వల్ల అలసిపోయిన ఆయన మార్గ మధ్యలో ఇంకెక్కడైనా రెస్ట్ తీసుకుంటే ఈ తల్లికి జీవజలం అందించగలిగి ఉండేవాడా? కానీ ఈ రోజున నీకు కూడా తన రక్త జలములు అందించడానికి అంతే ప్రయాసతో ఆయన వస్తున్నాడని నీవు నమ్మి ఈ బలయుడుగా. నీ సుదూరమైన ప్రయాస ఎక్కువ, సుదీర్ఘమైన ప్రయాణం ఎక్కువ. ఊర్లో నుండి వచ్చిందామే. ఈయన యోదయ నుంచి వచ్చాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చింది? సమరయలో నుంచి వచ్చింది. నీ ప్రయాణం ఎక్కువ లేదా నీ ప్రయాస ఎక్కువ? ఆయన ప్రయాణం ఎక్కువ, ఆయన ప్రయాస ఎక్కువ. ఆయన ప్రయాణం, ఆయన ప్రయాస ఎక్కువ మొమ్మాటికి. కానీ నీకేమనిపిస్తుంది? నేను ఇంత దూరం రాకుండానట్లు నాకు అది ఇవ్వు, నేను ఎంత దూరం రాకుండానట్లు, నేను మరలా దప్పికొనుకుంటున్నట్లు అది ఇవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? పోయి పిలుచుకొని రావాలి. పోయి పిలుచుకొని రావాలి. ఎవరు నీ యజమానుడో చెప్పు. నీ యజమానుడు ఎవరో చెప్పు. ఎవరి అధికారం క్రింద నువ్వు ఉన్నావో చెప్పు. లోకమా పరలోకమా? ఏ అధికారం క్రింద నువ్వు ఉన్నావు? పోయి పిలుచుకు రావాలి. ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా నువ్వు కొండను విడిచిపెట్టకపోతే సత్యాన్ని చెప్పలేవు. నువ్వు కొండను మోసుకొని వెళ్తే కనుక నువ్వేం చేస్తావు చెప్పండి? ఆయనేమో పిలుచుకురా, యజమానుని పిలుచుకురా అన్నాడు. కొండను విడిచిపెట్టినందున, పరలోకపు అధికారం క్రిందకు వచ్చినందున చెప్పండి ఊరంతటినీ పిలుచుకొచ్చింది. ఆయన అడిగిందేంటి? యజమానుని తీసుకురా. అయ్యా నీవిచ్చేవే ఈ జలం నా పాత స్థితి అంతా కూడా నా పాత కొండతోనే విడిచిపెట్టాను నాయన. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ జీవజలమును ఊరంతటికి త్రాగిస్తాను. ఎంత గొప్ప స్థితి! ఆయన చెప్పిందేంటి? నీకు దేవుని వరం కావాలంటే పోయి పిలుచుకురా, నీ యజమానుణ్ణి పిలుచుకురా. ఆ తల్లి చేసిందేంటి? అయ్యా అందరినీ నీకు అప్పగిస్తున్నానయ్యా, అందరినీ. నువ్వు అసలైనటువంటి యజమానుడివి అంటే ఇది ఒక గొప్ప అంతరంగ చరిత్ర. ఇది ఒక గొప్ప ఈ చరిత్ర అంతటిని సాధ్యపరిచింది ఆయన ప్రక్క నుండి కారిన రక్త జలముల బుగ్గ. రక్త జలముల బుగ్గ. కనుక మన సుదూరమైన ప్రయాస కన్నా పెండ్లి కుమారుడు మన కొరకు చేసిన సుదీర్ఘమైన ప్రయాస లేదా ప్రయాణములోని
ప్రసవ వేదన ఎక్కువ. నీది కేవలం ప్రయాసే, అయింది ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన ఏమిటయ్యా అంటే నిన్నేం చేయాలి? తన యొక్క రక్త జలముల బొగ్గ ద్వారా నిన్ను తన అంతరంగములో ఐక్యం చేసు. నిన్నేం చేయాలి? అంతరంగములో ఐక్యం చేసుకోవాలి. నీకేం చేయాలి? లోకపు దప్పికను మాన్పించాలి. నీకేం చేయాలి? మాన్పించాలి. లోకపు దప్పిక ఏం చేస్తుందంటే నీ బలహీనమైన స్థితిని నుండి నిన్ను బయటకు రానివ్వదు. డోంట్ క్రేవ్ ఫర్ ద వాటర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు జలముల కొరకు దప్పికొనవద్దు. లోకపు జలముల కొరకు. ఈ లోకపు జలములు ఏం చేస్తాయంటే పెండ్లి కుమారుడు ఇచ్చేటటువంటి రక్త జలముల నుండి నిన్ను దూరం చేస్తాయి. అందుకే ప్రాణప్రియుడు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇదిగో దేవుని వరమును నీకు చూపించి వినిపించి నీలో ఉన్న లోకపు దప్పికను ఎప్పుడైతే ఈ దేవుని వరమును గురించి ఆయన చెప్పారో, ఆ జీవజలమును చూపించారో, ఇక ఏమీ లేదు. భూ సంబంధమైన దప్పిక మీద ఇక మనసు ఎగిరిపోయింది అంతే. అది కావాలయ్యా, అది కావాలి. కోరుకున్న వారికి అందుకే తండ్రి గారు అన్నారు, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట. కనుక ఆశీస్సు పొందడం ఎప్పుడు కూడా మంచిది. మనం ఏది అడిగితే అది ఇస్తారు ఆయన. ఏది అడిగితే. తర్వాత పెండ్లి కుమార్తెలోని పరలోకపు ఓటను పెండ్లి కుమార్తెలో పుట్టించి ప్రవహింప చేసిన రక్త జలముల బొగ్గ. ప్రభు అన్నారు, ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాని యందు జీవ జల నదులు ప్రవహించును. వాని కడుపులో నుండి ఏమవుతాయట? చూడండి, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. కనుక ఈ పెండ్లి కుమారుని అంతరంగములో ఉన్న ఈ జీవజల ఓట లేదా ఈ జీవజల నది ఏమై ఉన్నది? ఇది పరలోకపు ఓట. ఈ పెండ్లి కుమారుని యొక్క పరలోకపు ఓటను పెండ్లి కుమార్తెలో పుట్టించి ప్రవహింప చేసినదే ఈ రక్త జలముల బొగ్గ. అయ్యా, ఈ బొగ్గ దగ్గరికే వస్తున్నాం, రక్తపు ఓట దగ్గరకు వస్తున్నాం. ఎలాగునా లోకపు జలము చేత ఆత్మదప్పికను తీర్చుకొనుటకు వస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు ఆత్మదప్పికను తీర్చుకోవాలన్నా లోకపు జలములు తీర్చలేవు. గనుక నీ రక్త జలములు ఏం చేస్తూ ఉన్నాయి? పరలోకపు ఓటను నాలో పుట్టిస్తూ ఉన్నాయి. కనుక నీకు స్తోత్రములయ్యా అని చెప్పి ఈ రక్త జలముల ఓట యొక్క మోకరించి సాష్టాంగపడి పెండ్లి కుమారుని మనము స్తుతించుచు ఆయన శరీర రక్తములు అందుకుంటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ శరీర రక్తములు? రక్త జలముల బుగ్గలో నుండి, ఓటలో నుండి వస్తూ ఉన్నాయి. ఈ ఓటే ఏం చేస్తుంది? పెండ్లి కుమారుని యొక్క పరలోకపు ఓటను మనలో పుట్టిస్తుంది, రాకడ ఓటను మనలో పుట్టిస్తూ ఉంది, నిత్య మహిమను మనలో పుట్టిస్తుంది. పెండ్లి కుమారుని యొక్క రక్త జలముల బుగ్గలో నుండి ఈ రోజున ఈ శరీర రక్తములు ఇస్తున్నారు. ఇవి ఏం చేస్తూ ఉన్నాయి? లోకపు దప్పికను మాన్పిస్తూ ఉన్నాయి, పరలోకపు ఓటను, రాకడ ఓటను పుట్టించి ప్రవహింపచేస్తూ ఉన్నాయి. కావాలా ఈ మార్పు? కావాలా ఈ అనుభవం? కావాలంటే ఏం చేయాలి? మీ అంతరంగాన్ని పెండ్లి కుమారుని ప్రక్కన కూర్చుండబెట్టాలి. ఈ
రక్త జలముల బొగ్గ ఏం చేసింది? పెండ్లి కుమార్తెను ఏం చేసింది చెప్పండి? పారిపోవచ్చు ఉన్న ఈ పెండ్లి కుమార్తెను పెంపుడు పావురముగా మార్చి పెండ్లి కుమారుని చెంత కూర్చోబెట్టింది. ఆయన చెంత కూర్చోబెట్టేటువంటి ఆయన మాటలన్నీ ఆలకించటమే, ఆయన మాటలన్నీ నమ్మటమే, ఆయన మాటలన్నీ మనసులోకి తీసుకోవటమే. మీరు ఆయన మాటలు వింటలేదు. మీరు అయ్యా చెంతను కూర్చుంటున్నారా? కూర్చోవటంలో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు అనుకోండి, ఆయన మీ మనసు తిరుగుతూ ఉంది. ఆయన ఇచ్చే జీవజలం అందుతా? జీవజలమే అందకపోతే రక్తపు ఓట వస్తారా? రక్తపు ఓట దగ్గరికి రాలేదు. కనుక ఏం చేస్తారు? మనస్సుని కుదుచుగా పెట్టుకొని ఏం చేయాలి? వాక్యమును ధ్యానించాలి. వాక్యమును ఎంత లోతుగా మనం ధ్యానిస్తామో అంతగా దేవుని యొక్క అంతరంగం మనకి బయలుపడుతుంది. యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు తెలియాలా? యేసుప్రభు చెప్పిన హితోపదేశాలు తెలియాలా? యేసుప్రభు యొక్క అంతరంగం కావాలా? మీకు అంతరంగం కావాలి. ఆయన మాటలు తెలియాలంటే దైవ గ్రంథం చదువుకోవచ్చు. ఆయన చేసిన అద్భుతాలు కావాలంటే తెలియాలంటే సువార్తలు చదువుకోవచ్చు. కానీ అంతరంగం తెలియాలంటే ఏం చేయాలి? ఆయన చెంతం కూర్చో, ఆయన సహవాసంలోనికి రావాలి, ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయన ఆత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు మనకేమవుతుంది? ఆయన చెంతను కూర్చున్నటువంటి అనుభవం మనకు వస్తుంది. రైట్. తరువాత ఈ రక్త జలముల బొగ్గ పెండ్లి కుమారుని యొక్క మర్మమైన ప్రయాసకు పెండ్లి కుమార్తె యొక్క మధురమైన ముగింపునిచ్చిన రక్త జలముల బొగ్గ. పెండ్లి కుమారుని యొక్క మర్మమైన ప్రయాసకు పెండ్లి కుమార్తె యొక్క మధురమైన ముగింపునిచ్చినటువంటి రక్త జలముల బొగ్గ. ప్రయాస. ఎటువంటి ప్రయాస? మర్మమైన ప్రయాస. ఏంటి? ప్రయాణం వలసి ఉన్న ప్రయాస. అలాగే ఆయనను బహిరంగముగా అర్థం చేసుకున్న ప్రయాస. ఈమె అర్థం చేసుకుంది, శిష్యులు కూడా అర్థం చేసుకున్నారు. ఏమని అర్థం చేసుకున్నారు? ఇంకెవరో ఆహారం తీసుకొస్తారు, ఇంకెవరో ఆహారం తీసుకొని వస్తారు. ఏంటిదంతా? మర్మమైన ప్రయాస. ప్రియమైన వారులారా, ఈ మాటని మీరు బాగా ధ్యానం చేస్తే, ఈ మాటని నీ అంతరంగం ఏ లోతులో ఉందో ఆ లోతులో నుండి నీకు తగినటువంటి విడుదలను విమోచనను ఇచ్చి నీకు కావలసినటువంటి స్వాస్థ్యములో నిన్ను నిలవబెట్టడమే పెండ్లి కుమారుని యొక్క మర్మమైన ప్రయాస. మర్మమైన ప్రయాస. ఆ మర్మమైన ప్రయాసకు ఈ రక్త జలముల బొగ్గ, ఈ ప్రక్క నుండి కారినటువంటి ఈ ఓట ఏం చేసింది? మధురమైనటువంటి ముగింపునిచ్చింది. అదే ఏమిటయ్యా అంటే కొండలన్నీ కూడా రసధారలగును అని ఉన్నదే. అంతా కూడా ఈ యొక్క షారోను పొలము ఈ పెండ్లి కుమార్తె యొక్క స్థితి అంతటిని కూడా, పారమార్థికమైనటువంటి స్థితినంతటిని కూడా పరిపూర్ణం చేసింది ఏమిటి? ఆయన ప్రక్క నుండి కారిన రక్త జలములు. కనుక ఈ రక్త జలములు ఈ సమరయ స్త్రీ అనే పెండ్లి కుమార్తెకు మధురమైనటువంటి ముగింపునిచ్చినాయి. ఏంటా మధురమైన ముగింపు? అమ్మా, నా మాట నమ్ము, నా మాట ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద ఆరాధించరు, యెరూషలేములోనూ ఆరాధించరు. ఎక్కడ ఆరాధిస్తారు? ఇదిగో సర్వాధికారి అయిన ప్రభువును దేవుడును దానికి దేవాలయమై ఉన్నారని చెప్పారే. గొర్రెపిల్ల దేవాలయములో మీరందరూ కూడా ఆరాధిస్తారు. ఏమిటది? ఉన్నది భూలోకంలో. ఎదురుగా యాకోబు బావి దగ్గర
ఎక్కడ చూపించారు? ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఏమి చూపించారు? తన యెరూషలేమును చూపించారు, సర్వారాధనని చూపించారు. ప్రియమైన వారలారా, మనం ఉన్నది ఇక్కడే కావచ్చు, కానీ పెండ్లి కుమారుని యొక్క మర్మమైన ప్రయాస ఎక్కడికి తీసుకొని వెళ్తుంది మనల్ని? ఆ విశ్వాసంతో ఏం చేయాలి? ఆ రక్త జలముల బుగ్గలో నుండి పుట్టుకొని వచ్చిన శరీర రక్తములను మనం అందుకోవాలి. బలముతో అందుకోవాలి, భయముతో అందుకోవాలి, వినయముతో అందుకోవాలి. బహిరంగమైన దృష్టి ఉంటేనో చెప్పండి, బహిరంగమైన దృష్టి ఉంటే చెప్పుకున్నాం ఇందాక, ఆదిలోనే హంసపాద అంటారు. నా దప్పిక తీరుస్తానంటున్నావు, నీకే దప్పిక ఎలా వేసిందయ్యా? వైద్యుడా, బోధకుడా, ఇది నీవే బోధ చేసుకో. వైద్యుడా, ఏమిటిది? అపవాది స్వభావం. అపవాది యొక్క ఎప్పుడు వస్తుంది ఇది? అయ్యా, అపనమ్మిక ఉన్నప్పుడు, ఇంకా బహిరంగముగా పెండ్లి కుమారుని ఎదుటనే ఉన్నప్పుడు, బహిరంగమైన దృష్టి, బహిరంగమైన జ్ఞానము, బహిరంగమైన స్థితితో నీ పెండ్లి కుమారుని యొక్క నీకుంటే నువ్వెలా ఉంటావు? నీకే ఎలా దప్పిక వేస్తుంది అని అడుగుతావు. కనుక వీటి నుండి మనం దూరం కావాలి అనంటే మనోనేత్రములతో ఆ రక్త జలముల బుగ్గలో నుండి పెండ్లి కుమారుని యొక్క మర్మమైన ప్రసవ వేదనలో నుండి మనకి ఇవ్వబడుచు ఉన్న శరీరక్తములు అందుకుంటాం. విశ్వాసముతో పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైన స్థితిని, ఆ నూతన యెరూషలేములోని సర్వారాధనను ఈ శరీరక్తముల ద్వారా మనం గ్రహించగలిగితే, అందుకోగలిగితే అదే మధురమైన ముగింపు. అదేంటి? అయిపోయిందా లేదా? ఆమెతో సర్జరీ అక్కడ అయిపోయిందా లేదా? ఆమెతో పని అయిపోయింది, ఆమెతో పని అయిపోయింది. ఈలోపు శిష్యులు రానే వచ్చారు. ఈమెం చేసింది? ఇంకా వెళ్ళిపోయింది. యజమానుని పిలిచి తీసుకురావాలి వాస్తవానికైతే. అందుకే ఎప్పుడు మనం చెప్పుకుంటాం ఏమని? మాట ముఖ్యమా, మనసు ముఖ్యమా? మాట ఒకటే ఉంటుంది, మనసులో ఇంకొకటి ఉంటుంది. ఇది లోకం మోసం అంటది, పరలోకం ఇది మర్మం అంటది. లోకం ఏమంటది? కనుక మాట ఎప్పుడు ఒకటి ఉంటుంది, మాట వెనుక మనసులో అది. మాటను విని మాట ప్రకారమే చేస్తే మనసులో ఉన్న దానిని గ్రహించలేవు, నెరవేర్చలేవు. మనసులో ఏముంది? ఊరందరినీ తీసుకొని రావాలి. మాటలో ఏముంది? యజమానుని తీసుకురా. మాటను మాటగా విడిచి మనస్సును హత్తుకొని ఏం చేసిందామే? ఊరందరినీ తీసుకుని. కనుకయ్యా, ఏం చేయగలం? ఈ రక్తజలముల బుగ్గ యొద్ద కనీసం నేనే రాలేను, నా పరిస్థితిని బట్టి నేనే రాలేను, లేదా నా ఇంటి వారిని నీకు లోపరచలేను, నా ఊరి వారిని కూడా లోపరచాలంటే ఆ స్త్రీకి నీవు ఇచ్చిన ఆ జీవజలముల బుగ్గలోనిది ఎంతగా త్రాగుంటుందయ్యా. నేను కూడా ఈ రక్తజలముల బుగ్గలోనిది దినం త్రాగితే నేనేం చేస్తాను? చిగురువాడ అంతటిని తీసుకొని వస్తాను, భవానీ నగర్ అంతటిని తీసుకొని వస్తాను, వడమాలపేట అంతటిని తీసుకొని వస్తాను. అది నా ఊరు రాలేదే అని బాధపడుతున్నాను. పీటీఆర్ అంతటిని, పుట్టిరెడ్డి కంట్రీగా అంతటిని నేను మోసుకొని వస్తాను. ఈ రోజున ఈ రక్త జలముల బుగ్గలోనిది గనక నేను త్రాగితే, ఆ రోజు నువ్వు త్రాగించావు. నీ జీవజలముల బుగ్గలోనిది
త్రాగించావు, ఊరంతటిని కూడా తెచ్చేసి. ఎందుకని? నూతన యెరూషలేములో ఉన్న సర్వారాధనని చూపించావు నీవు. ఇక ఊరంతటిని కూడా కదిలించేసిందయ్యా. ఎంత కదిలింపు కలుగుతుందని నీకు ముందు తెలుసు కనుక నీ శరీరానికి ఎంత నలుగుడు కలిగినా నువ్వేం చేయలేదు, ఈ మర్మమైన ప్రయాసని అనుభవిస్తూనే కరెక్ట్గా బావి దగ్గరకు వచ్చి ఏం చేస్తావు? బావికి, ఆ సమరయ స్త్రీకి మధ్యలో నువ్వు అలా ఇంటర్ఫియర్ కాకపోతే, నువ్వు మధ్యలోకి రాకపోతే నా బ్రతుకుకేం లేదు, పాత నూతి జలము నుండి విడుదల లేదు. పాత నూతి జలము ఎప్పుడు ఏం చేస్తుంది? పరుగు పరుగునరా, ప్రయాణం చేసిరా, ప్రయాసపడిరా, మోసుకొనిళ్ళు, మళ్ళారా మట్టి కొండను తీసుకురా, నీటి కొండగా మోసుకొని వెళ్ళు, మళ్ళా వట్టి కొండను తీసుకొనిరా, మళ్ళీ నీటి కొండను మోసుకొని వెళ్ళు. ఏమిటిది? దిస్ ఇస్ ది చైన్ ప్రాసెస్, సర్క్యులర్ ప్రాసెస్. ఇక దీంట్లో నుంచి నీకేం లేదు, విడుదల లేదు. విడుదల కావాలి అంటే ఏం చేయాలి? రోజున రక్త జలముల బొగ్గులను రైట్. లాస్ట్ పాయింట్ ఏమిటంటే 12 గంటల కాలమును 2 దినములకు పొడిగించిన నీటి బొగ్గ. ఏంటి 12 గంటల కాలం అంటే? భోజన కాలం. వెళ్ళిన దేని కొరకు శిష్యులు? ఆహారం కొనడానికి. ఆహారం పుచ్చుకోగానే మళ్ళీ ఏం చేయాలి అంటే, ఆ రోజుల్లో దారి ఎలా ఉండేదండి? ఈ రోజున మనకి ఊరిలో దారి, మనకి ఇళ్ల మధ్య దారి తెలుసు. ఆ రోజుల్లో ప్రయాణం అని అంటే ఏంటి? ఊరి పొలిమేరల్లో పడే అంత స్ట్రైట్ వే, ఇంక ఏం చేయడానికి లేదు, నాన్ స్టాప్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడెక్కడో దూరంగా కొన్ని ఇళ్ళు కనపడతా ఉంటాయి, లైట్లు కనపడతా ఉంటాయి. నువ్వు నీ దారి విడిచి అక్కడికి వెళ్ళి సత్రంలో ఎక్కడో చోట నువ్వేం చేయాలా? కొంత ఆశ్రయం పొందాలి. అదే. అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ యువర్ జర్నీ బైపాసింగ్ ఆల్ ద విలేజెస్. ఏ విలేజ్తో నీకు సంబంధం లేకుండా వెళ్ళిపోండి. బైపాస్ రైడర్ అంటలేదా? అదే ఆ రోజు ప్రయాణం అంటే బైపాస్ రైడర్ అర్థం అనమాట. ఎక్కడ ఆగే పని లేదు, వెళ్ళిపోవటమే. కనుక ఈ 12 గంటల ప్రయాణం ఏమిటిది? లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ కాస్త ఏమైంది? 2 దినములకు పొడిగించింది ఈ నీటి బొక్క. ఎందుకో? నిజంగా ప్రభు ఆ ఊళ్ళో 2 దినాలు ఉండడం అంటే సామాన్యమా? ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత గొప్పతనం. ఆయన ఉండాలనుకున్నారా? ప్రయాణమే వెళ్తున్నారు, గలిలీకి వెళ్ళాలి. హి వాస్ బౌండ్ ఫర్ గలిలీ. గలిలీకి వెళ్ళాలి. మధ్యలో ఏం చేశారు ఆయన? 2 దినాలు అయ్యా, నా భూలోక జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని సరిపడిన 2 దినముల నీ సన్నిధిని నాతో ఉంచేటటువంటిది ఈ రత్న జలముల బొగ్గ. 2 దినములు ఏంటి? భూలోకపు జీవితం, నీ పరలోకపు జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ యొక్క ఇహలోకపు జీవితం, బహిరంగ జీవితం, అంతరంగ. ఈ రెంటికి సరిపడినట్లుగా పెండ్లి కుమారుని యొక్క రక్త జలముల బొగ్గలోనిది నీకు త్రాగించింది, లేదా పెండ్లి కుమారుని సహవాసమును నీకు అందించింది ఈ రక్త జలముల బొగ్గ. అయ్యా, ఇక ఇక్కడ సాగిలపడిక ఏం చేస్తాను నేను? ఈ ఓటని, ఇది హృదయ గాయము నుండి నా కొరకు స్రవిస్తూ ఉన్న ఈ రక్త జలముల ఎదుట నా అంతరంగంతో సాగిలపడకుండా ఇంకేం చేయగలను? నాయనా, ఎప్పుడు ఇదిగో బావి యొక్క కూర్చొని నీ హృదయాన్ని తెరిచావు ఆమెకు. నీ హృదయంలోని అంత కూడా జుర్రుకున్నది, పైకి తోడేసుకున్నది, సమృద్ధిగా తాగేసింది కనుక ఇంకేమీ లేదు. కొండ మీద మనస్సు లేదు, యజమానుల మీద మనస్సు లేదు, యజమాని మీద కూడా మనస్సు లేదు. ఎందుకని? అసలైన యజమానుని యొద్దకు వచ్చేసింది. ఈ యజమానుడు ఏం చేశాడు?
భూలోకపు యజమానుల అధికారము క్రింద నుండి విడిపించాడు. ఈ యజమానుడు బహిరంగపు, ఇలా చెప్పుకున్నామే చైన్ ప్రాసెస్ అని, ఈ బహిరంగపు ఈ సంఖ్యల నుండి పెండ్లి కుమార్తె విడిపించాడు కనుక ఏం చేస్తుంది పెండ్లి కుమార్తె? ఈ నట్ట జలముల బొగ్గ యొక్క సాష్టాంగపడి నమస్కారం చేస్తూ, అయ్యా ఈరోజు కూడా ఈ సాగిల పడేటటువంటి ఈ శిలువ ధ్యానములలో ఏం చేస్తూ ఉన్నాను? రక్త జలముల బొగ్గ యొక్క సాష్టాంగపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రక్తపు బొగ్గ నాకు అందిస్తూ ఉన్న పెండ్లి కుమారుని శరీర రక్తములు అందుకుంటూ ఉన్నానయ్యా. వాస్తవంగా నువ్వు ఆగాల్సిన పని లేదు, ఉండాల్సిన పని లేదు, మాట్లాడాల్సిన పని కూడా. నన్ను ప్రేమించు, నా దుస్థితిని ప్రేమించావు, నా దీనస్థితిని ప్రేమించావు. ఏంటి దుస్థితిని ప్రేమించడం అంటే? ఈ దుస్థితిలో నుండి బిడ్డను విడిపించాలి. దీనస్థితిని ప్రేమించడం అంటే ఏమిటి? ఈ మధ్యాహ్నపు వేళ ఈ ఎండ ప్రయాసల నుండి ఈ బిడ్డను విడిపించాలి. కనుక నా కొరకే నీవు అక్కడ ఏం చేస్తూ ఉన్నావు? బావి అంతా అయినా నా పాత నూతి నీకు ఆయాసమే, నా పాత నూతి అయినా విడిచిపెట్టక పాత నూతి వలన కలిగిన ఆయాసమును నా మీద కలిగిన ప్రేమతో నువ్వు మర్చిపోయి ఏం చేస్తున్నావు? కూర్చుంటున్నావు, అక్కడే కూర్చున్నావు. అయ్యా ఎంత ప్రేమాస్వరూపివి నీవు. కాక అడ్డుపడేవారెవరు? నా పాత స్థితికి నా ప్రస్తుత స్థితికి మధ్యన అడ్డుపడేవారు నువ్వు తప్ప ఇంకెవరైనా అనరా? మీకు అర్థం కాదా? మీకు అర్థం కాదు. నీకు ఏం చెయ్యాలా? ఏమని అనుకోవాలి? నేను ఇక్కడ యూదులు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. అన్ని జనులకేమో ఆయన వెర్రితనం, యూదులకేమో ఆటంకం. ఆటంకం ఉండు, అక్కడే దూరంగా దూరంగా ఇంకా ఏమంటే అట్లే తప్పుకో, మమ్మల్ని వెళ్ళని. ఎక్కడికి? మా బావి దగ్గరికి వెళ్ళలేవా? నీకేం పని అయ్యా? ఇంకేం కూర్చోవడానికి స్థలం లేదా ఏమి నీకు? ఎక్కడ వాడేళ్ళాడు కూర్చోపో. అంత కఠినత్వం ఉందా? ఊరు ఆమెదే కానిస్తారా మేడం గారు? నీకేం పని అబ్బాయి? నీకెందుకయ్యా? మా ఇంటితో మా ఊరితో నీకేం పని? అటవలే నా బావి దగ్గర కూర్చున్నావు ఏమిటిది? యూదులకైనా ఆటంకంగా ఉంటాడు, అన్ని జనులకైనా. అయ్యా నా ప్రస్తుత స్థితికి నా పాత స్థితి అడ్డుగా నిలవబడగలిగిన వారు మీరు తప్ప హ్యాండిల్ మీ. ఎవరు కూడా నన్ను బాగు చేయలేరు, ఎవరు కూడా నన్ను నీవే. నా ప్రస్తుత స్థితికి పాత స్థితి బావిలో ఉంది, ప్రస్తుత స్థితి ఊరిలో ఉంది, ప్రస్తుత స్థితి ఊరిలో ఉంది. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నీకు 5 పెనిమిట్లు ఉండేది. అయ్యా నా ప్రస్తుత స్థితిలో అంత ఏమిటి? ఎన్నో లోకపు అధికారముల క్రింద మధ్యేటటువంటి స్థితి. ఈ ప్రస్తుత స్థితికి పాత స్థితికి మధ్యన ఇవ్వబడగలిగిన రెంటిని మార్చివేయగలవు. పాత స్థితిని తీసివేయగలవు, ప్రస్తుత స్థితిని మార్చివేయగలవు. నూతన యెరూషలేము యొక్క నిత్య మహిమను నాకు చూపించగలవు, అందించగలవు, పంపించగలవు, అనుభవింపచేయగలవు, పంపించగలవు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి లేదు నాకు. భూ సంబంధమైన తప్పిక లేదు, భూ సంబంధమైన స్థితి లేదు, పాత నూతి కూడా లేదయ్యా. ఐ హావ్ ఎంజాయింగ్ యువర్ హెవెన్లీ. ఇక నీ పరలోకపు స్థితి ఎక్కడ వెళ్తుందయ్యా అంటే
ఈ ప్రక్కగాయం లోపలికి నేను వెళ్ళిపోయినప్పుడు ఇక అంతా నాకు పరలోకపు మహిమే, నిత్య మహిమే, పరలోకపు ఓటే, పారమార్థికమైన స్థితే. ఆ 2 దినముల సన్నిధిలో ఆ ఊరంతా ఆ సమరయ స్త్రీతో కలిసి పెండ్లి కుమారుని యొక్క జీవజల బొగ్గల్లో నుండి సంపూర్ణంగా సేకరించి పైకి చేరుకొని చెప్పండి, ఆయన హృదయ గాయములో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన హృదయ గాయములో జీవజలముల బొగ్గ 12 గంటలకు తాకితే 2 దినములు అయిపోయేసరికి రక్త జలముల బొగ్గలోనిది కూడా ఆగివేసేకపోతాను. ఇక పని అయిపోయింది. పెండ్లి కుమారుని యొక్క ఆకలి తీరింది. పెండ్లి కుమారుని యొక్క ఇంకొక ఆకలి ఉన్నది. ఏంటా ఆకలి? గల్లై వెళ్ళే ఆకలి. అక్కడో ప్రవక్త తన స్వదేశములో అంగీకరించబడడు. ఎంత విచారం చెప్పండి. ఇక్కడేమో బ్రతిమలాడుకుంటున్నారా సమరయ్యలో? ఎవరి కొరకు ప్రేమించి ఇంత విస్తారమైన ప్రయాణం చేసి గలిలయ వెళ్తున్నారు, అక్కడ అంగీకరించు. చదవండి అమ్మా కదా సువార్త 4వ అధ్యాయం 44వ వచనం, 43, 44. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందదని యేసు సాక్ష్యం. అయ్యా, ఈ రోజున నీకు గలిలయకి వెళుతూ ఎక్కడైతే ఘనత నీకు లభించదో అక్కడికి వెళుతూ ఉన్నావు. నాయనా, ఇక్కడ ఆకలి తీరింది. ఆశ కొనిన వారి ప్రాణమును తృప్తిపరచుట నీ ఆకలి తీరుట. నా నిమిత్తమై నీవు శ్రమను అనుభవించుట, తిరస్కారమును పొందుట కూడా నీ ఆకలి తీరుట అయి ఉన్నది. కనుక నీకు స్తోత్రములయ్యా అని చెప్పి ఈ రక్త జలముల బొగ్గ యొక్క పెండ్లి కుమారుని అంతరంగాన్ని ధ్యానం చేయాలి. పెండ్లి కుమారుని అంతరంగంలో ధ్యానం చేయాలి. అన్ని చోట్ల నీకేమిటి? స్వజనుల దగ్గరేమో సాక్ష్యము పొందనటువంటి స్థితి. చదవండి ఆ మాట 44. ఘనత పొందనటువంటి స్థితి, అంగీకరించబడని స్థితి. ప్రవక్త స్వదేశములో ఘనత పొందటని యేసు సాక్ష్యం ఇచ్చును. అన్ని చోట్ల ఆయనకి ప్రసవ వేదనే. కనుక ఈ రోజున అయ్యా నీ అంతరంగమును, నీ అంతరంగ సహవాసమును ఆ స్త్రీకి 2 దినములు ఇచ్చావు. నాకు కూడా నా భూలోకపు జీవితములకు, పరలోకపు జీవితములకు, అంతరంగ జీవితములకు, బహిరంగ జీవితములకు సరిపడిన విధముగా అందించి మహిమ పొందు. యేసు నామమున స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. అట్టి దివ్యమైన అనుభవములతో ఆత్మ తండ్రి మన అంతరంగములను సిద్ధపరిచి రక్త జలముల బొగ్గలోని ఆయన శరీర రక్తములు మనకు అందించును గాక. ప్రాణప్రియుడానికి వందనములు తండ్రి. ఈ రక్త జలముల బొగ్గలోని నాయన ఆసక్తితో అందుకుంటాం. మా అంతరంగములు తెరిచి అయ్యా అయ్యా నా పాత నూతిని ప్రేమించండి. అక్కడ కూర్చున్నావే, కూర్చుండటకే మాత్రము తగిన స్థలము కాదది. మన కొరకే కూర్చున్నావు. నువ్వు అలా కూర్చోకుండా ఉంటే, నువ్వు రవ్వంత ఎడమగా ఉన్నా, అయ్యో నా పాత నూతి నన్ను ఆకర్షిస్తుంది. ఐఎమ్ బౌండ్ టు గెట్ ఇన్ టు మై ఓల్డ్ వెల్. నా పాత నూతి జలము నన్ను ఆకర్షిస్తుందయ్యా. అందుకే అడ్డుపడ్డావు, అక్కడే కూర్చున్నావు, నీ ఓటను తెరిచావు, నీ వశం చేసుకున్నావు. లోకపు దప్పికను మార్చావు, శరీర దప్పికను తీసుకొస్తావు. ఈ 40 దినములు ఈ ఆత్మీయ ప్రస్థానంలో పెళ్లి కుమార్తె ఇదిగో ఈ రక్త జలముల బుగ్గలో త్రాగి సెదదిరి
ప్రేమాతిశయమితో నేను మూర్ఛిల్లుచున్నాను. పెండ్లి కుమార్తె పలికిన రీతిగా ఈ రక్త జలముల ఒగ్గబూరిది ఈ శరీర రక్తములు తిని ప్రేమాతిశయముతో మీ అంతరంగములు ప్రణమిల్లి సాగిలపడగలిగిన దాన్ని అల్పులమైన మా క్రీస్తున్నాం, స్తుతించి సమర్పించున్నాం.